ఇదేంది వంకపోయిందా? ఓ మహారాజులారా, ఓ సావులారా, ఓ కాపులారా, మా ఊరోళ్ళు పరాయూరోళ్ళారా, ఈ అందరికి నాయలు వరుసగా పెడుతుండాలి. ఆగవ్యా వచ్చి నేనేం పెడతాను? నేను ఆయన తెల్ల వార్డులు కదిలట్టడం సరిపోయింది. ఆయన ఇది బిర్రు గట్టక తేజీ బిర్రులా కడితే కదిలాడేదట. నేనేం పెడతా? దండాలు కదంటే అందరికి పెడుతున్నాను. ఓ మా రోజులారా, అబ్బాయ్ చేస్తారా? తొలగిపోయిందయ్యా అంబాలీస్ ఏంది సంచి కూర అంబాలీస్ మీ ఆట రాను తిప్పత నిదానంగా. ఓ మహారాజులారా, ఓ సాములారా, నాయన నాకన్నా ముందు కదిలేస్తాడు. యానియ్య ఊపి వచ్చింది ఇటుకాకు. నేను గదిలాడుతాడు. ఓ అబ్బో కార్య స్వాములు ఏమర్తాడు ముందే వచ్చి కూర్చోనట్టుంది. యాడించి వచ్చిన స్వాములు అది అది ఓ మహారాజులారా, ఓ స్వాములారా, అసలు నేను ఓరు తెలుసా? కొద్దిగా తెలిసిందే. అసలు ఈ ఆల మన గ్రామంలో దర్శి గ్రామంలో పోయిన సంవత్సరమేమో తానం చింతల్లో మా స్వామి ఎట్ట ఆయన పెట్టేవాడు కానీ పెట్టించుకునేవాడు కాదు. వాళ్ళు ఇప్పుడు సందులకి మీ బోటి వాళ్ళకి అందరికి ఆయన పెట్టేవాడు కానీ పెడుచుకునేవాడు కాదు. అయితే మహానుభావుల ఇవాళ మన గ్రామంలో ఇవాళ ఏం సంగతి మీద జరుగుతుంది? బెమ్మంగోరి వర్షమే చదువుకోలేదు అవి. అదే బెమ్మంగోరి చదువుకోలేదు స్వామి. చదువుకోమంటుంది ఇక రాదులే. బెమ్మంగోరి గోరు పోయి గోరికి వచ్చింది లేవా? బెమ్మంగోరి మఠం ఆరాధన సందర్భంలో తిరునాళ్ళ సందర్భంలో ప్రతి సంవత్సరం మా కప్రపో పెద్దోడు కొండగోరు మా కానుబావుడు ఈ నాటకం పెడుతుంటాడు. మన బోటి వాళ్ళని బతికిస్తాడు. ఆ సందర్భంలో బెమ్మంగోరు నాటకం ఆడుతుందో
పిల్లవాళ్ళకి పిరిగిడి సంచలాకు అంటే నా డప్పు తప్పిడి పలక అట్ట పలుకుతుంది అట్ట పలుకుతుంది. తిరుపతి రెడ్డి గారు దొనకొండలో ఇచ్చాడు 3 సార్లు. ఏం మాట్లాడాలి 3 సార్లు వేయించాడు దొనకొండలో. మా తిరుపతి ఒక్కడే తిరుపతి రెడ్డి గారు 3 సార్లు వేయించినాడు సెంచు నాటకం. ఒక్కడైనా పెట్టాడు. మాకు ఇవాళ 2 లక్షలు పోయినాయి. మాకు అక్కడైతే బ్రహ్మాండంగా ఆయన భగవంతుడు సాయా నీకు ముందే పెట్టినా నేను మర్చిపోయి ఎరగబెట్టాను కొన్ని ముందే దండాలు. ఆహా అదోయ్ కక్కడ అంటే మహానుభావుడు అయ్యో నాకు కళ్ళు దాకమని ఇలేదులే నా వెనకొండే నాకుండే కానీ 1 2 3 4 5 6 ఎట్ట పంచుకుంటారు నా చేతికేనియా నేను పంచుతానా. పెరిగింది 7 సామె నేను మోదెబ్బలే నాయే అది కింద తట్టి పైన తెప్పొద్దంటే పేరు నాయి కాదు వాళ్ళే నాయుడిదే కాదుగా మా కాపు గారు మీరు నాయలు మా ఏం చెప్పినట్టు లచ్చికచ్చి పెట్టేవాడివే నాకు ఇచ్చి 500 ఇట్టిపోతాయి సామె మహానుభావుడా. నాయలు నెల్లూరుకి పోయి నీ పేరు చెప్పుకుంటారు సామె. ఆయన వాళ్ళ ఇంటి పేరు ఏం పేరా అది మా కాప మీరు చెప్పుకోండి. నేను డబ్బులు తీసుకోండి నేను చెప్పుకోండి. ఇప్పుడు మహానుభావుడా గంగ దొరకున్న తిరుపతి రెడ్డి గారు మాట బాలోదిగిరి పేట ఈ కక్క నోట ఊరు వారి మాట నల్లి మల్లెపూలు బాట వజ్రాలు కట్టే మూట మరి మహానుభావుడు 516 ఇచ్చినాడే నాక. నెల్లూరు పోయిన తాగతా వచ్చే బస్సులో కమ్మంగానా స్వామి దాగేవాడిని కదులయ్యా. వారి కుటుంబాన్ని ఆ బెమ్మంగూరు స్వామి ఆ గ్రామదేవత ఆ దొనకొండమ్మ తల్లి గంగమ్మ తల్లి చల్లగా కాపాడాలని. నేను చదువుకోలేదు స్వామి మోటోడిని ఏదో చెప్తాను. చల్లగా కాపాడాలని మరి కోరుకుంటావా. అయితే ఈ 7గురికి 700 రూపాయలు ఆర్కెస్ట్రా వాళ్ళకి ఎట్టొస్తేలే పాపం కష్టం చేసేవాడు చాకరీ చేసేవాడు కదనే. మరి 700 ఇచ్చినాడయా వారి కుటుంబాన్ని. ఆ బెమ్మంగూరు స్వామి చల్లంగా కాపాడాలి. తీసుకొని బంచి స్వామి కాబట్టి దిగిపోపాకండి నెలలో వాళ్ళందరూ ఏడుస్తారు. కక్కదంటే అయ్యో స్వామి మత్తుల సంగతి ఎవరికని తెలుసా
ఆగితే సస్తారు. మత్తుల సంగతే సీనా కింద తట్టి పైన తిప్పలు ఎప్పుడు తిప్పటంలా నా ఇది కింద తట్టగా పైన తిప్పగా ఏం చేస్తాడు ఇది అసలు తిప్పటంలే కింద ఎప్పుడు తట్టలా పైన కూడా తిప్పలా కాదేవి అది ఎంత ఇప్పుడు చాలా అటెందుకో మహానుభావుడు ఎర్రగొండ సిందంగరావు కళామాని కళాపోషకుడు మరీ కక్కకి పోయిన కక్క ఇంత దూరం మా పని పెట్టుకొని వచ్చినవా ఇంత పని చేసుకుంటున్నావా మరి మా కక్కడవే అందులో మా గ్యామ్ ఎట్టోడివే మరి ఎవరు ఇస్తారా మేము అంటే ఒకేసారి ఒక దంట ఈసారా ఇటు కరుచుకుంటే ఆయన ఇప్పుడు ఇటు కూర్చోలేదు కదా ఆయన ఇంక బాధ ఓ స్వామి ఏరా కాదు ఆ నుంచి వచ్చిన నీ పైన చేయకపోతే డబ్బులు ఎట్ట వస్తాయి స్వామి వాళ్ళకి వస్తే కళ్ళు దాగనోడు కళ్ళు దాగనోడు అతికి కలగలడు నాయాడదే కళ్ళు దాగండి ఒక్క సంగతి మర్చిపోయినా ముత్తికి అక్కడ వచ్చి అయిపోయినాక పోతారేమో లాస్ట్ సిద్ధమేమో మా ఏడుకొండల గోరు అప్పుడు దాకా చూసే దేవుడు ప్రసాదాలు తీసుకొని చల్లంగా పోవాలని కోరుకుంటున్నావయ్యా సరేగానే వద్దు ఈసారికి లేవు పెట్టం ఎప్పుడు కావాలి అన్నట్టు మీకు ఎప్పుడు కావాలనే సరేగానే ఒక్క సొమ్ము కళ్ళు తాగితే ఈ కట్టాలన్నిటి పోతే ఎందువల్ల కాదుగా ఈ కట్టాలన్నీ నట్టాలన్నీ చెంబు కళ్ళు తాగితే ఎటు పోతే ఎందువల్ల చెప్పండి ఒక్కరు కూడా పోయి సరేగానే ఓ సాములారా నా పెళ్ళం వస్తుంది సీనా నా ముత్తిదేమన్నా చూసినవా అయితే నాదేమన్నా చూసినవైతే ముత్తి చూడకపోతే ముఖం లేవే స్వామి ముఖం చూడటం ఇప్పటికే సరే నా పెళ్ళం వస్తుంది చూడండి విశ్వనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ యొక్క సమాధిలోకి వెళ్ళినటువంటి రోజు చూడండి. ఈ యొక్క మణికంఠ హోటల్ వారు
వారు చేసేటువంటి పిండి వంటలు, వారు చేసేటువంటి పదార్థముల గురించి కొంచెం వివరిస్తాను. రాత్రి భోజనాలు చేశారండి. విధానముగా ఒడ్లు పేరు చెబుతున్నాం. పప్పు కంది పప్పును చెప్పతరము గాని సాయ పప్పును మెప్పుకొన్న సంగ పప్పుని కొత్త పెసర పిల్ల పెసర పప్పును ఔరాయల అలసందల పప్పు పరిపూర్ణముగా శ్రీవద్దుమా ఆనమన గోవిందా ఇంకా ఎన్నో ఉన్నాయి. కాలాతీతమగుతున్నది కాబట్టి అరే వేధవ ఏమిట్లా వేషము, ముసలివాడిని వయసులో పెద్దవాడిని నేను ముందు వచ్చా. అవును అయినా కుర్రవాడవు, నాకన్నా ముందుగా రావలసిన వాడవు, వెనక ఏమి ఎక్కడ తగలాడావు. ముసలవాడివి ముందు నువ్వు చూస్తున్నావా? నీ వెనకబడి నేను వస్తూ ఉన్నావు. వచ్చే దారి మార్గమున ఆ పచ్చడి పెంగిటిలో ఉంది చూడము. అవును, ఆ మలుపులో అక్కడ ఏమి జరిగింది? ఒక విశేషం జరిగినది. ఏమిట్రది? వరిగడ్డి పరచి అమ్మాయిని కూర్చోబెట్టారా? కూర్చోబెట్టి మన ఎన్ని గోపర గిన్నెలో ఘృతము పోసి నెయ్యి అమ్మాయికి తాపుతున్నారు. అమ్మాయి ఏమో సిగ్గుతో తాగుట్ల. ఏమిటట? ఏమో వంట పట్టలేదేమో,
ఎదవది. ఓ అది వెధవది అంటే అది ఏమి అనేటువంటి ధర్మ సందేహం. ఆ, దాని పక్కన పెట్టింది. ఆ, అటు ఇటు చూడనిచ్చి ఆ, నేను తీసుకొని అది కాస్త అమ్మగారికి ఇచ్చేస్తాను. ఏడి వేడి అన్నంలో ఆవకాయలు వేసుకుంటే బాగుంటుందని. చక్కటి పని రాని ఇది. అమ్మా గురువు గారు అలా ఎందుకు అలా జరుగుతుందని. ఆ అమ్మాయి రజస్వల అయినది నాయన. రజస్వరం అంటే రజస్వలు అంటే పుష్పావతి అయినది. పుష్పవతి అంటే యథవ అది కూడా తెలియదట్లా. నాకు తెలియదు. పెద్ద మనిషి అయినదని. పెద్ద మనిషి అయినదా? ఆ, పెద్ద మనిషి అయినదా? అవును. గురువు గారు ఆ, నేను ఎప్పటి నుంచి మన ఇంట్లో ఉంటున్నాను. ఆ, ఉంటున్నానా? ఉంటున్నావు. అమ్మగారిని ఎప్పుడు కూర్చోబెట్టలేదు ఏంటంట. అదట్రా అమ్మగారు వారి ఇంటి దగ్గర అప్పుడే అయినది. అక్కడ అయిన తర్వాత వచ్చిందా? ఇక్కడికి వచ్చింది. అప్పుడు నేను లేనుగా. లేవు. నీది. అయితే ఆ. మన బ్రాహ్మణ వీధిలో ఆ. చెడు వాసన వచ్చేస్తున్నది. ఎవడా పడుతాయి? ఏమిటి రాది? అవునవాడు అసలు మతమూరిధిరా బలం మాదిరా. నేను మనిషిని కానంటారు, నేను మనిషిని కానంటారు. అదో వర్ణాయిలు మీరు ఎగురు ఎగురే వాళ్ళం కాదురా. వచ్చి మీరు ఎగురియా ఎవరు అనాలి. ఆ? ఎవరు మీరు ఎవరు? అదే ఎగురు. ఎవరు కాదురా, మీరు ఎవరు అనవలయను. అదే ఎగురు. సరే 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 మేము సబ్రాహ్మణులు. వీళ్ళు సపట బ్యాములట ఎరడి స్వామి నాయలు వీళ్ళు ఆడబుట్టారు సపట బ్యాములట. అనకూడదు నాయన. ఆ. సప్పటి బ్రాహ్మణులు సత్బ్రాహ్మణులుగా మంచి బ్రాహ్మణులు అని. అంటే పెంతులు గోరు అని. పంతులు గారు. పెంతులు గోరు. అరే చిచ్చి, అదేమిట్రా? సాయనే చదువుకోలేదు లేవ్యా. ఏం చదువు? పశువు చదువుకోవట్లే ఎవరు నాయలో. ఏమిటది? సామె పెంతులు కోరే కదా. అవును. దండాలి సామె. సరే మంచిది. అదే కానీ యాన్ని దూర దూరంగా పోతాను రా. అది కాదు నాకు తెలియకలేదు, దూర దూరంగా పోతారు ఏందంట. ఈ వాలకము అలా వస్తూ ఉంది. చెడు వాసన వచ్చేస్తున్నది. తిప్పి ఒక్కసారి పోసుకెళ్ళట్టు కలపల్లా. ఏందది? ఏమిటది? నా కాడ వస్తుంది నాగార్జున. నాగార్జున దగ్గర వస్తుందా? సామె ఆ, అయితే ఇప్పుడు నా కాడ చెడు అసలు వస్తుంది. మీ కాడ అసలు రాదు. నీకు అంతేలేవయ్యా, న్యాయంగా ఉండేవాళ్ళు రోజులు ఉండమంట. ఏమి లేని వాడినేమో ఒట్టు ఆ, 4 సీసాలు వస్తాయి ఆయనకి. పెద్ద పెద్ద ఆ నుంచి అసలు నుంచి వస్తాయి. మనం దానివల్ల సరే కానీ వద్దు కానీ స్వామి అయ్యింది కాదులే. అయితే ఇప్పుడు మీ కాడ ఏం వాసన రాదు, ఏమొస్తుంది? మా కాడ ఎందుకు వస్తుంది? అదే 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 దాన్ని మత్తు పదార్థం ఆస్వాదిస్తావు కాబట్టి వస్తుంది. ఓహో, కళ్ళు సారాయ తాగుతానని నైలు మీ కాడ అది రాయలేదు వాసన వస్తుందా? ఏమవుతుంది? చేతి వాసన. ఆహా, ఇంకేందో వాసన వస్తుంది. మీరేం తింటారు? మేము ఆ. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. అబ్బో అబ్బో సామె పప్పు బాగా తింటాం. బేసిక్గా అదే కావాలి వస్తుంది ఇప్పుడు. ఇద్దరుంటే ఊరుకుంటారు మీరిద్దరా. కాదు పప్పు తింటారు బాగా. చూడండి ఆ స్వామి పప్పు తినేవాళ్ళు ఏమిటి ఇవిడని పోతాడని. వీళ్ళు పప్పు తింటాడు. అవే తిరుపతి రెడ్డి పప్పు తింటారంటే వీళ్ళు నాది పప్పు తిని బావిలో పడితే చోటి కప్పలు ఉర్రు కప్పలు అట్లా మనిషి ఎట్ట కదంటే ఉండేది. ఎట్లా మనిషి ఉండేది. నాయలు చూడు ఉబ్బిపోయేటి పొట్ట. అయితే మీరు అది తింటారు. పాలు పెరుగు కూడా
అది తింటాం. ఆ? ఆ, పాలు పెరుగు బాగా ఆ. అది ఎప్పుడన్నా అనగా ఏమి అంటే అది ఏమిటది? అది ఏమిటది? ఏమిటంటే వాడికే తెలుసు. అదేలే ఎంత అంతలా ఎంత ఇదేనరా మనకి తెలియదు ఎందుకు. అర్థం అయ్యేటట్టు చెప్పు నాయన. ఏమిట్రా అసలు స్వామి దాని తోలికి పోరు మీద కొమ్ములా చెవులా? కొమ్ములు చెవులు దాని తోలికి పోరా మేము అలాంటి అలాంటి అంటే మేము బ్రాహ్మణులు. ఆయనకి అలాంటి అడ్డే చీమి తిరగపోతే నీ మాట నువ్వు ఆలకము బట్టి అదేలే దున్నకూడదని రాని అదే అనగా ఏమిటి గురువు గారు? అదే పశువు. దున్నపోతులాగుంది. అది తినరా మీరా అవునండి వీళ్ళు పాలు పెరుగు నెయ్యి స్వామి నెయ్యి అన్నం తిన్న మారాదులు చాలా మంది ఉంటారు అందరూ ఏనండి వీళ్ళు పాలు పెరుగు నెయ్యి తింటారట బేసిక్గా పాలు దేంట్లో వస్తాయి స్వామి ఏది నుంచి వస్తాయో ఓసే బర్రె లేవయ్యది కొత్త గేదె అంట బర్రె మటుకు గేదె అంట బర్రె ఇది బర్రెలో వచ్చి కదా పాలు వస్తాయా దాని రగతంతో కూడా పిండుకొని దూడ కూడా సగం రొమ్ముండి కూడా రాయలు పాల కేంద్రం పోయలేదు మొత్తం పిండి పిండి దాని రగతంతో కూడా పిండుకొని తింటుంటారు మీరు మిగిలించి పిప్పో చెక్కో మొక్కో మేము తింటుంది మీరు తినండి ఆడి రే పాలు అనేగా ఎందరైనా ఎవరైనా వాడవలసిన పదార్థం. చూడండి వీళ్ళు ఒక సంగతి వీళ్ళేమో వీళ్ళు దించాకి తర్వాత ఏడన్న పశువులు కనపడుతున్నాడు ఎట్లా ఏమిట్రా? 750 రూపాయలు పెద్ద దున్నకుర్ర మాంసం కేజీ మాకు దొరకటంలే. నాకేం పని? ఎయ్యి కోడిపోయింది ఇప్పుడు నల్ల కవర్లు వేసుకొని పోతుంటారు రౌండ్ రౌండ్ కనపడతాటే ఏంది స్వామి అంటే ఈ బూది పోలినట్టు కోడిగుడ్లు. ఎవడ్రా ఎక్కడ చూసావు? నేను నిన్న చెల చెట్ల దున్నను పడదోసుకోవచ్చుంటే నీ మనవడు తప్పాళ్ళెత్తుకోవచ్చు ఎందుకు నీకేం పని రా? చెలక చెట్టులో నీకేం పని? నేను దున్నను కోస్తుండా వస్తుంటే చిల్ల చెట్టల్లో తప్పాళ్ళు ఎత్తుకొని వస్తే ఎందుకు వచ్చినట్టు ఈడు కాదులే ఇలాగే ఉంటున్నారు ఇప్పుడు చాలా మంది. వాడు వచ్చినారట చూడాలి వీళ్ళు తినరంట వీళ్ళకి బాగా లేకపోతే రిమ్స్ హాస్పిటల్కి పోతే దున్న గుండె తినండి బతకతారట నా కాడికి వచ్చి 5 ఏళ్ళు పెడతారు పెట్టుబడి పెట్టి దున్న గుండె చారలు వెనుక సరిగానే చేరువుడి అని చేసుకుంటారా. అదేంటి? అది ఎక్కడున్నాడు? అది ఎక్కడున్నాను అసలు తెలియదు నీకు. చేరుముడు అంటే చేరుముడు అంటే అనగా నీకు లేదా? ఏంటది? నీకుందా? మీకేముంది? మాకు జంజం ఉంది. మడి కూడా మడివాడు ఎడున్నా? ఓ మడి కట్టి ఉండవే అన్ని కట్టాంగా. వారం నాయలు మడి ఉంది మీ ఇద్దరికా వీళ్ళిద్దరికి మడి పుట్టి మడి అంటే అదే మడి సరేగానే. అసలు మీరు నాయలు ఎట్టుంది ఆడబుట్టినారియా? మేమా బ్రహ్మముఖమున బ్రాహ్మణోత్సవం దొరికినాడియా ఇలాంటి స్వామి మీకు దండం పెడతా. మనందరం మన అమ్మాయికి పుట్టాం నాయలు వీళ్ళు బెమ్మ మొఖంలో పుట్టినారట. అగ్రజాతి బ్రాహ్మణులు బెమ్మ ముఖంలో ఆడకూడదండి బెజ్జమా మనిషి పుట్టారు బెజ్జం కావద్దట అని కాదు. మేము అగ్రజాతి బ్రాహ్మణులం. అగ్రజాతి అది బెమ్మ ముఖంలో పుట్టినారు. మేమందరం మా అమ్మమ్మ పుట్టిన శూద్రులు. పాదములు ఎందు శూద్రులను పుట్టి అయితే అందరం పుట్టినవుగా అయితే నన్ను ఎందుకు దాకరావు? నేను తాగితే ఏమే? అదేమిట్రా మేము సంధ్యాపరుచుకొని స్నానాలు చేసి వచ్చాము. ఇప్పుడు జాతులు అనగా ఎక్కువ తక్కువ వ్యత్యాసం ఉంది. ఓ అయితే మీరు మొదటోళ్ళు మీరు కొత్తవాడు. ఇదిగో ఏనాండియా వీళ్ళేమో మొదటోళ్ళు అంట నేనేమో కొసోండంట. సామె నాకు తెలియ కడకత కానీ మొదలు ఆడ ఉంటుంది కింద ఉంటుందో కింద ఉంటుంది మొదలు కొసే ఆడ ఉంటుంది. మరి పెచ్చు నేనా మీరియా మీరు మొదటోళ్ళు అవుతుంది నేను కొసోండి అయితేనే అని కాదు. ఈ మొదట్లో చెల్లింది కదా కొస. ఆ కొస తెచ్చి మొదట్లో పెట్టాలి ఎప్పుడైనా ఏర్లు అడ్డం ఉండేవి కదా ఆ సందు చూసి పెట్టేది కదండి కొస. నెరు లేదు నెరు లేదు అది సంగతే సరేగానే ఎట్లా వీళ్ళు కాదియా కదిలితే ఒర్రే 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 అంటారా నన్న ఒర్ర నా ఎళ్ళరా తాగినాలే తాగుండానా వీళ్ళు నాయాడాలని తప్పులేదు అదే
అసలకి అయ్యో మళ్ళీ మీరు స్వరాలు చూసుకుందరు కానీ మా సంగతి చూడండి. ఇప్పుడు మాదుకోడు అంటే మాదుకోడు అంటే ఓడు మాదుగోడు నడుకున్నాడు డొక్కలోడు నడుకుడు మోగలోడు నడుకుడు చపల మోగలోడు కొలట్టుడు నడుకుడు కొలహీనుడు నడుకుడు మైలు సొక్కన్నాడు సొప్పకట్లోడు జమ్మ చిట్టు అడుగుడు చపల సోరుకుడు చెల్లెలు ఓర్వశి ఆడకపోయింది ఊరియా ఓర్వశిని పొందినవాడు బెమ్మ ఎవరు బ్రాహ్మణుడు. అబ్బా గుండె తెరుచుకు బెమ్మంట ఓర్వశి అంటే ఎవరు రంభ ఓర్వశి దేవదాసి పుట్టోడు బెమ్మ కాడకి బెమ్మ ఆ బెమ్మకు పుట్టోడు ఎవడు శ్రీరామచంద్రుడు గురువు హరిశ్చంద్రుడు కుల గురువు వశిష్ఠుడు పెళ్ళం ఎవరు ఆడమనిషి మగవాళ్ళు చేసుకుంటారు ఆయనయా వశిష్ఠుడు భార్య చండాలి అంటే ఎవరియా హీనజాతి నా ఇంటి ఆడపిల్ల అరుంధతే పెళ్ళైన వాళ్ళు అందరూ అరుంధతికి మొక్కపోతే అక్కడ కూడా తాలిబొట్లాడు రాయిలో మా ఇంటి ఆడపిల్లకి పుట్టిన నా ఏళ్ళారు మీరు నా మేనలుగా ఎవరు రమ్మా నాయలు పళ్ళ దున్నలు కోసేట్టుకు వస్తాను ఆయలో. ఇప్పుడు వశిష్ఠుడు భార్య చండాలి కొడుకు శక్తి భార్య సఫలత్వ కొడుకు పరాశరుడు భార్య కైవతి కొడుకు యాసుడు కొడుకు ధృతరాష్ట్ర పాండవులు తెక్కలారా మీరు మధ్యలో ఉండరు కొసలో ఉండరు తోడుకోండి ఇప్పుడు సరేగానే నా పెళ్ళం వస్తుంది రండి చూస్తా ఏం చూడండి వరుసగా మావా ఓలి మావా యాడ తెచ్చినాడు తాగపోతే చచ్చినాడనా పొద్దుగాలు పోయినాడు ఆడాడు తిరుగుతుండో ఏమో. ఓ సాములారా ఓ మహారాజులారా నా మొగుడు భర్త పెనిమిటి ఆయన్ని ఏమన్నా చూసినారంట మీరా? అందరెవరా? ఓ సామె నా మొగుడు భర్త పెనిమిటి ఆయన అంటే అంతమంది కాదు సామె. అంటే నాకు ఎప్పుడు అట్టుంటే అట్టు పిలుచుకుంటుంటానయ్యా. పొద్దుగాల నిద్రలేంగులోనే ఓయ పెనిమిటే అంట, కాత ఎండబడ్డాకేమో ఓయ ఆయన అంట, కాత చల్లబడిందనుకో ఓ మొగుడా అంట, రేతిరి అయిందనుకో రేతిరి నైటా అదేలే స్వామి ఏదో ఒక లైటా. రేతిరి అయిందనుకో డార్లింగా అంట. ఓ సాములారా మీ అందరికి పెట్టడం మర్చిపోయి ఉన్నాను సామె. నేనేం పెడతానయ్యా, నా మొగుడు వచ్చి పెడితే పెట్టించుకుంటా కానీ నేను పెడితే పెట్టించుకోనండి సాములారా. ఓ సాములారా దండమయ్య సాములారా
సావులారా ఏమన్నానా అందా వాళ్ళ సామె పెద్దిల్లు అంటే పెద్దిల్లు కాదయ్యా అంటే మాదేమో ఊరవతల చిన్న గుడిసే కానీ మమ్మల్ని అందరులా వచ్చి పెద్దింటోళ్ళు అంటారయ్యా ఎవరు అడగరా ఎందుకనంటే వచ్చి నన్ను పట్టించుకునే వాళ్ళే లేరాడా ఈ పిల్లాడి పాటికి ఈ పిల్లాడు కొట్టుకుంటా కూర్చుండు ఈ పిల్లాడి పాటికి ఈ పిల్లాడు మూతి పెట్టి ఓపుతుండు వీళ్ళిద్దరం చేతులు పెట్టి ఒత్తుకుంటారా ఎవరు పని వాళ్ళు చేస్తున్నా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అందేడా పట్టించుకోవటం ఎందుకు పట్టించుకోము ఆ పిల్లోడు పట్టించుకుంటుండు ఇంకెవరు దానివల్ల కాదేడా 10 సంవత్సరాలు అంతా అంటే బొద్దు కొరిపాడోళ్ళు ఓపులు బెదర్స్ అంట మాత్రం ఉంటదిలే సామె అంటే ఇల్లేమో చిన్న గుడిసే సామె మమ్మల్ని నెల్లూరు మేరయ్య గారు మార్తాడు రాఘవేంద్ర వీళ్ళందరూ కూడా నన్ను చాలా సహకరించి 13 సంవత్సరాలు దేశమంతా తిప్పుతున్నారు. ఓహో వాళ్ళిద్దరు కలిసి నిన్ను బాగా సాగదీసిండ్రా సాగదీయటం కాదు దూరవారమైన అయ్యా మంచి జబ్బులన్నీ అన్ని సాగనిప్పి ఒక అన్నదమ్ముల మాదిరిగా సాగనిస్తున్నారు. బాగా కలుపుకున్నారు అందరు భోజనం కలిపినట్టే పెద్ద ఇంటోళ్ళు అంటారయ్యా అంటే రాక ఎప్పుడైనా ఆదివారం వచ్చిద్దా వచ్చేమ్మ వారానికి ఒక్కసారి వచ్చింది ఆదివారమా 2-3 సార్లు రావచ్చుగా ఎట్టొస్తుంది అమ్మాయి వారానికి ఒక్కసారి కాక 5-6 రోజులు వస్తుందా 2-3 సార్లు పెట్టచ్చుగా ఆదివారమా రాదు రాక ఒక్కసారి వచ్చిద్దా నా మొగుడు పొద్దుగాల చిల్ల చెట్టలేక బాతుడు అదల్లో కుర్రదోడ దొన్న మాంసమా దాన్ని శాలలో పడేసి కస గోత్తడా ఊరందరూ సగం పోయిద్ది వచ్చేమ్మ మా ఇంటికి మాత్రం సగం వచ్చిద్దా ఏం వెంకటేశ్వర్లు సగం అంటే వాళ్ళ ఒక్కరింటికి వచ్చేమ్మ తలకాయ కాళ్ళు కానీ తోలు కానీ పొట్టపేగులు కానీ ఇంకెందుకు నీకు వారానికి 3 సార్లు ఆదివారం 4 సార్లకి సరిపోయేటట్టుగా వచ్చింది ఓసమ్మ వాడు ఒక్క పూటకి మొత్తం మింగతుడా మా ఇంట్లో వాడా సరే అలాగని ఊళ్ళో పండుగ వచ్చినా పాపం వచ్చినా పేరెంటాళ్ళు వచ్చినా మిరపకాయలు కానీ చింతపండు కానీ కందిపప్పు కానీ మా ఇంటికి మాత్రం సగం వచ్చింది అందుకని మమ్మల్ని పెద్ద ఇంటాళ్ళు అంటారు సావులారా అది సరే కానీ నేనెవరో కాస్తేనే తెలిసిందంట సావులారా నేనెవరంటే ఓ సావులారా గుంటలాగా పడచో నో బయ్యాలారాలే అమ్మమ్మ నాచినాదానే కోసాను గుంటలాగా పడచో నో బయ్యాలారాలే అమ్మమ్మ నాచినాదానే కోసాను కోడలయ్యా ఓ బయటలాగానే కక్కడియ్యా ఓ సాను నిలబోకడయ్యా ఓ బయటలాగానే ఓ సాను సావులారా నా మగడికి అబ్బదయోగ బదనాసి వర్ణో కాబోలు బెమ్మరాజేతో మీ ఇద్దరు వాళ్ళ మీ దాంట్లో లేవు నా రాగం లేదు మీ కాడ రాళ్ళ మీరు తెచ్చుకోరాలా నాయి లేవు అందరు లేరు వారను నా జాచిన
అంతే సరేగానే బ్రహ్మంగారు నాటకం 5 ఏళ్ళ ఆ? హరిశ్చంద్ర 5 ఏళ్ళ సరేగానే ఎట్లయితే ఒక సంగతి చెప్తా కానీ వచ్చి తూరు కొరసాం నా బామర్ది లేడు ఇప్పుడు వేసుకొని వచ్చినట్టుంది నా ఎలిని సంతకాడి నుంచి కోద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు దొరికినాడు ఇలా పళ్ళ దొన్నలు కోసాడు కోద్దాం అనుకుంటున్నా ఇలా సంతకాడి నుంచి ఆడుకొచ్చినాడు మేము ఆ కొండలకి చెప్పుంటున్నా వీళ్ళు బయటికి నెడుతున్నాడు మేము ఆగినాము స్వామి మహారాజా ఏదో పొరపాటు క్షమించు స్వామి మాకు మమ్మల్ని అబ్బా నువ్వు క్షమించకపోతే మా డబ్బులన్నీ పోతాయి నువ్వు డబ్బులు ఇవ్వు మళ్ళీ మాకు పోర స్వామి నువ్వా సరగనా వదిలే నువ్వాగు మేము సదగంట తెరిచేస్తున్నాం నువ్వాగు అయ్యా నువ్వు మాత్రం నా దోస్తో నిలబడు నువ్వు మాత్రం నా దోస్తో నిలబడాలి నువ్వు నాదే చూడు నాయను నాకు చూడు ఏందా ఇంట్లో తినటానికి ఇత్తులు లేవు గానే పెద్ద రోడ్ల మీద తిరుగుతున్న పెద్దలాగా వసే నేను ఆడకపోయినానే ఏడకి పోయిండువా మన కాపు గారు దోడు చచ్చిపోతే దాన్ని తోలు తీసి అండుకుంటాను తప్పిడి పళ్ళ కోసం అవునా అయితే తిరుపతిరావు గారు వచ్చాను తట్టని పోయినాడా ఏ తిరుపతిరావు సొందోళ్ళు తిరుపతిరావు ఎవరా శని వచ్చినా లేకపోతే ఆయన సత్యం వాళ్ళ ఆయన కాడ బోధంలో ఉండు ఆయన వచ్చాను మా వట్టని పోయినాడా ఏమన్నాడా ఏడా అక్కడ ఎద్దవు నాయాలా మా పనికి అసలు రావటమే మానుకున్నాడు వాళ్ళ పని చేయింది ఎప్పుడే మొన్న వాళ్ళ ముసలమ్మ కొరచు ముంగుడి పెట్టి వాళ్ళ మేనత్త కొరచు బెడివెత్తి పెడితే ఆయన కొరచు సూర్యకి దొంగలు పెట్టి కథ 4 పోట్లు పొడిస్తే సూర్యకి దొంగ పెట్టి కథ ఎదురారు పొట్టేలు మెడింపిల్ల నేనేం చేస్తానా చెప్పులా సరేగానే నేను మేరగింజలు బొమ్మను పోయినా ఏడకు బొమ్మన్నవా వాళ్ళ సొంతోళ్ళ ఇంటికి మేరగింజలకు సత్యం కాడికి బొమ్మన్నా సందు సత్యం ఏడాయన అన్న ఉన్నాడే ఉన్నాడు చూడే అన్న ఆ లక్ష్మి కాడికి పో రామయ్య కాడికి పోయి ఊరు కడకైనా పోడు కుర్రోళ్ళు ఇబ్బంది లేదు నేను లక్ష్మి కాడికే పోయినా అబ్బో నువ్వు చిన్నోడిని ఎంచుకున్నావు కదే పోతేనా పోయి ఓ సామ్యా ఇంట్లో గింజలు లేవు మా మొగుడి పిల్లలు నీ దగ్గర చాలా రోజు సేకరి చేస్తుండవు కొత్త మేడ గింజలు పెడితే తీసుకుపోయి వండుకొని పొట్ట నింపుకుంటాం అన్నా అలా చూయనుడా కుర్రాడే కదా మామ కుర్రాడే కదా అసలు మాట అనొచ్చా పిల్లోడా ఓ ముత్య నేను ఎగసాయం ఎత్తేసి 7 ఏళ్ళు అయిందే అంత తేలిగ్గా ఎత్తేసేవాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళంత అప్పుడే ఎత్తేయలే వాళ్ళు అన్నాడు మామ నా తట్ట ఆయన కాకపోతే అయ్యో పెద్దోళ్ళు వాళ్ళు ఎవరో ఎత్తేసారు ఆ మాట తిరిగి ఉంటారు అంత ఎత్తేయరు వాళ్ళు ఎగసాయం ఎత్తేసి పాలు పిండే కాడికి వచ్చినారు వాళ్ళు డేలర్ అదే లేవయా పావులా నీకేం చెప్పాను సెన్సే కాడికి పొమ్మన్నా నిన్ను మన డోలకు సెన్సే కాడికే ఆడని పెట్టలేదని నచ్చిపోయి కోరా ఆయన కాడికి పోయినవా సంచి కాడికి పోయినా ఆయన పెడతాడే ఏ ఇబ్బంది లేదు 2 పక్కన నేను అటు పోయి పోగతలికి అవి 2 అట్టా తెప్పతానే తెప్పతా మావా యాడంట యాడనే యాడ గుడి చుట్టూరు తెప్పతాట అటు పట్టుకుంది అండి ఏంటే అటు పట్టుకుంది అండి నాకేమో చెప్పడం చేత కాదు నువ్వేమో కోరకు లేస్తుంటున్నా మీదకి అదే తిప్పే పట్టుకునేది అండి ఉంటలేదంట మా ఇట్ట పట్టుకుంటున్నా ఓ దారబందరం అయ్యే అంటే ముత్తి వస్తుందా రాలేదని పట్టుకుని చూసాడు చంద్రసేపు ఈ మధ్య ఒక నడువులు నొప్పులు వచ్చి ఉండేలే తొంగి చూస్తున్నాడు పోయినా నువ్వు తొందరగా పోవాలా ఓ సామె తొందరగా పోదాం కథ మేర గింజలు పెడితే పోతానన్నా ఆయన అన్నాడు ఓ ముత్య నీకెవరు చెప్పినారు నేను ఈ మధ్య అసలు పెడుతున్నానా నా దగ్గర నేను వంట లేవన్నాడు మామ వ్యవసాయం ఎత్తేసినాడన్నా ఎట్టకట్ట ఓపిక చేసుకుని కథ పెట్టన్నా అసలు వ్యవసాయం ఎత్తేసినాడన్నా ఆ మాట అయితే అనలేదు కానీ వ్యవసాయం నువ్వు వ్యవసాయం ఎత్తేసి 5-6 ఏళ్ళు అయిందా లేకపోతే పైన అయిందా మొత్తం ఏర సామాను గడికి పైన మచ్చు మీద పెట్టాడువా నేను పెట్టలేను అన్నాడు ఎట్టకట్ట కథ పెట్టు స్వామి ఈ రోజు కన్నా ఆయన అన్నాడు పొద్దున్నే వత్తివే ఇంట్లో మా ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉండరు నీకు పెడుతుంటే వాళ్ళు ఒప్పుకుంటారా మధ్యాహ్నం పోట్రా మా భార్య పని అంటే ఈ మధ్య మామూలుగా మంచు కూర వస్తుంది అప్పుడప్పుడు చినుకులు పడుతుంది పొద్దున్నే చలిగేదంటే పెట్టడం పెట్టకూడరద్దే
మధ్యాహ్నం అయితే ఒకరు ఎండ పండబడి మధ్యాహ్నం రా ఆ. మా ఆవిడ్ని పనికి పంపిస్తాను ఆ. పిల్లల బడికి పోతాను అన్నాడు. స్వామి ఆగు సరేనని మధ్యాహ్నం పూట పోయినా మావా. పోతేనా వచ్చమ్మ ఇటు నుంచి వద్దా ఆ. ఆ దొడ్డాకి నుంచి రమ్మని అసలు మనం చెప్పులు వేసుకొని పోతాం లేయా నేరుగా ఓ, మనం ఇంట్లో నుంచి పోతామని దొడ్డాక నుంచి రమ్మన్నాడు. ఆ. సరేను దొడ్డాక నుంచి గోడ దూకి మరి పోయినా నేను. పోతే మన మేరగింజలు బావచ్చు ఇబ్బంది ఏం లేదు. సరే లోపలికి పోయినవా ఆ. పోయినాకుల్లా ముత్యా ఆ. నిన్ను ఒకటి అడగాలి అన్నాడు. కాదు శాంతన్న ఇంట్లోకి చూడండి నా ఇంట్లోకి పోయిందండి ఒకటి కాదు 50 అడుగుతాడు దిక్కా దేశీ హైదరాబాద్ ఈ తెక్కలు కాకపోతే ఇంట్లోకి పోతారట ఒకటి కాకపోతే 50 అడుగుతాడు ఊడు అది ఏమన్నాడా నువ్వు ఒకటి కాకపోతే 2 అడుగు ఆ. వచ్చి నాకేమే అన్న. మనకేమైనా తిమ్మాలు 50 అడిగితే మనకేమే ఆయన అప్పుడు అన్నాడా ఆ. ఓ ముత్యా ఆ. నాకైతే ఈ మధ్యలో ఇట్లా ఆ. నువ్వు లేపుకుంటే పెట్టి పంపుతావు. దరి దిగిపోద్ది దరి దిగద్దే ఎందుకు మావా? రైటా ఆయన లేపుకునేది నువ్వేమన్నావా నేను అన్నానా ఆ. వచ్చి మగవాడికి నీకే లేయలేదా ఆ. నాకట్టలేసుద్ది అన్న. ఆయన ఏమన్నాడా ఆయన అన్నాడు లేస్తేనే పెట్టి పంపుతాను ఆ. నువ్వు కూడా ఒక చెయ్యి అయ్యి ఆ. లేస్తే మాత్రం పెడతా అన్నాడు. సరేనని మావా ఆ. అప్పుడు దాకా లేకుండా ఉండింది ఆయన అంత ప్రయత్నించిన ఆ. వచ్చమ్మ నా చెయ్యి అట్ట తగిలిందో లేదో ఆ. రొయ్యలు వేసుకోసం తెప్పతుండవు కదా తెప్పతుండవు ఎట్రా ఎట్రాయా కోస్తా చెప్పు ఎట్ట నా చెయ్యి అట్ట తగిలిందో లేదో కానీ రొయ్యలు లేచి కూర్చోండి. ఇది అన్న తెక్కల దొరికింది నాకు పెళ్ళమా కాదుయా ఎటువంటి లేనివాడు గోల్డ్ లేదంటే చేయి తగిలితే ఇద్దరు మనుషులు చెరొక పక్క పెట్టి లేస్తే 50 మానికలు బస్తా లేదా పెట్టినాడా మానికల బత్త లేచింది ఇద్దరం పట్టుకునే వాళ్ళకి. ఆ. అప్పుడు అన్నాడు ఆ. "ఓ ముత్తే నా దగ్గర 3 ఉండయి నీకు దేంతో పెట్టమంటావు అని అడిగినాడు. నువ్వేం సదరంగా పోయేదంటే ఆయన అన్నదే చెప్పిరా మావని. మూడంటే నాకు తెలిసిన 3 ఉన్నాయి నీకు తెలిసింది అంటే 3 అందే యాభై మీ ఊళ్ళో పెద్ద మనిషి సంగతి ఇంతే ఛాన్సీ 3 మా ఆడదానికి చెప్తాను 3 అందే అయ్యా అంటే మామ నా దగ్గర 3 సదరంగా చెప్పా 3 అందే నా దగ్గర 3 ఉంటాయే నీకు దేంతో పెట్టమంటావు అని అడిగినాడు. నువ్వేమన్నావా ఆ 3 ఏది పెద్దదైతే దాంతోనే పెట్టమన్నా. ఇది సామాన్యమైంది కాదు 3లో పెద్దదేంది పెద్దదాంతో పెట్టమంటా పెద్దదేంది అవి ఉంటలేదంట మామ వచ్చి పండు పెట్టి తోస్తుంటారు చూడు. పోసి ఎంత పొడుగున ఎంతలా నల్లది పంట పెట్టి తోస్తలా కుమ్మి అదే అంటే దాంట్లోకి గింజలు మానిక అది మామ అదే నాయలు తెక్కలు దొరికింది నాకు పెళ్ళమేడ నాయన సరిగ్గా పెట్టినాడా సరేనని ఆ. పెట్టడానికి పూనుకున్నాడు. ఆ. సమయానికి పెట్టే సమయానికల్లా ఆ. ఇంట్లో నుంచి ఎవరు కేకేసినారా ఆ. ఆయన దాంట్లో ఉంచుకోవాలా నా దాంట్లో పోయిలా మొత్తం గొడ్డలంతా పాడు చేసినాడు మావా. యాన సంచన నాయలు ఇన్ని సంవత్సరాలు పెట్టుకొని నువ్వు దాంట్లో ఉండించుకోపోతుంది దీంట్లో పోయిపోతే నీ అలపాలు చేసిన గింజలన్నీ మాకు పెట్ట మా గంపలో పోయిపోతే నీ గోతాలో ఉండించుకోపోతుంది ఆ గింజలో సరేగానే ఆ పని చేసినాడు. ఏమాయ్ ఎట్రా ఎట్రాయా నిన్ను సదరంగా పెడుతున్నావు కానీ ఎట్రా దగ్గర అడయా దగ్గర రాయా దగ్గర రాయే రాయా నా సాయి తిరిగా నా యాంది స్వామి నాయలు ఇది ఏంది ఈ పోట అయింది నేను నా సాయి తిరగమంటే అది దొడ్డు తిరగద్దే అండి నాగార్జున కాదుయా నాకు ఇంకో సంగతి ఉంది దీంట్లో నేను సెల్లు ఒకటి కావాలంటే పెద్ద సెల్లు తెచ్చిచ్చిన ఆ శాట ఒకటి తెచ్చిచ్చిన శాట చూసిన కానీ చదువు తిరగతుంది అయితే అండి ఆ శాట చూసిన కానీ చదువు వెనక్కి తిరగతుంది ముందుకు తిరగటంలే తిరగ దగ్గర రాయా అప్పుడు దీనికి తక్కువ లేదులే మామ. ఓ ఏంది మనిషి మట్ట లేకుండా సీనా అది నా పిల్లమయ్యా నేను ముద్దు పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకో నేను బజార్లో పెట్టుకుంటా ఇంట్లో పెట్టుకుంటా సేవలో పెట్టుకుంటా కట్లకి పోతే పెట్టుకుంటా తంగడి గట్లకి పోతే పెట్టుకుంటా నాకెప్పుడు పెట్టుకుంటే అప్పుడు పెట్టుకుంటాను నా పిల్లం అదే నేను ముద్దు పెట్టుకుంటూ మాది చూస్తుంటే నీకుంటే నువ్వు ఇంటికి పోయి పెట్టుకో పెట్టుకో బజార్ లేదు నా ఇష్టమే నా పిల్లం అదే ఏమేట్రా మామ సరే కదా నువ్వు దగ్గర వాసన వస్తుందా ఇదే కొత్తదా
వాసన ఇదొకటి ఇయ్య మనం పోదామా? కొత్తది కాదు. ఆ. నువ్వు నాకు రాత్రి అని చెప్పుండవా? ఏం చెప్పినాను? ఓ ముత్య, నీ మీద ఒట్టే చెబుతున్నాను. ఇంకోసారి తాగంటే తాగిరా నా మీద ఒట్టే చెబుతు కదా మావా. ఎప్పుడు? నిన్న రాత్రిరా. ఏమవునా? సందుకాడ నేను ఎట్టున్నాను? వచ్చి పుల్లుకు తాగుంటే కదా మావా. వచ్చే నీళ్ళ దగ్గర కోతలు లేచి కొట్టి రాత్రి మాటలు రాత్రితో పోయా. ఇప్పుడు చెప్తుండా మా కాపు గారి ముందు అందరికి దండం పెట్టి నా నిన్నైనా వదలుతానేమో గానే నా తల్లిని మాత్రం వదలనే. వారి నీ తల్లి ఆడంది మావా, ఎప్పుడో పోయి. నా తల్లి అంటే మా అమ్మ మీ అత్తగాదా? నా తల్లి అంటే కళ్ళు. అమ్మో ఆ. వాళ్ళు మావా. ఆ, మామ కక్క మామ. కళ్ళు ఎందే ముత్యా
స్వాములారా ఇక పూలసేను యామర్తే పేరు ఆరుమట్టియా పంతులు గారు తెలియదు సామె కడవ సుబ్బారావు గారి శిష్యుడా నాగార్జున గౌరవ ఏంటియా నీకు కూడా తెలియదు అయితే ఏం కవర్ చేస్తున్నావు బాబాయ్. తీరుగా ఇచ్చింది అవత తీరంగు అందుకు అడిగింది నేను. కాదుయా ఏమే మావా నా పిల్లమా నేను డబ్బులు తేవటం లేదు ఈటు లేదు నువ్వు కళ్ళు తాగుతుండవు అన్ని కాచేసినావు చెప్తలా అంటే యామత్తోళ్ళు ఇద్దరు అన్నదమ్ములు మా మామగారు యాడుండ్రు వాళ్ళు ఇప్పుడు దాకా అంటే రంగనాయకులు సీను ఇద్దరు మా బావలే కోసం మీ అన్న తమ్ముడికి ఇచ్చుకుంటారు కానీ మాకే లేదు అందా అట్టగాదే ఈ అన్నదమ్ముడు బావలే వాళ్ళు మనకి అన్నదమ్ముడు బావలు వాళ్ళు సామానం కాదు ఈయన 6 మనిట్టు ఆయన 6 మెట్టు బజు ఎందుకు నిన్ను అడిగింది పొద్దులేసి వాళ్ళ మిడి పోయాడు ఈయనకేం తెలుసో పొద్దులేసి నువ్వు ఆ పొంతులు గారు రమ్మిడి పోతివే ఈ పొంతులకు తెలియదు కదా అట్లనే మాకు చెరో 100 రూపాయలు ఇచ్చారు వారి కుటుంబాన్ని ఆ బెమ్మంగూరు చల్లంగా పడ తిరుపతి రెడ్డి గారు ఏడండు అబే ఏడాయన అన్నీ ఉండు స్వామి నువ్వు చల్లంగా ఉంటే మేము ఉన్నాం కొంటావా అయితే ఒక సంగతి ఇగోయా డబ్బులు నీ కాడ పెట్టుకో మామిడికాయలు నోకలు 100 150 దా కూరకి 50 రూపాయలు దా ముందు 150 దా ఇన్నేడొస్తాయి మావా ఇన్నేడొస్తాయా వచ్చి మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయా అమ్మ ఇంటికి పోవాలా అడుగు పోతే నేను రాను యాదా పోతే నేను రాను ఇంకా బాబా ఓ ముద్దు పెట్టవే ఓ ముద్దు పెట్టవే ఓ ముద్దు పెట్టవే ముద్దు పెట్టవే ముద్దు పెట్టవే ఓహో ముద్దు పెట్టవే ముద్దలేదు ముద్దలేదు పోరా మామా ముద్దలేదు పోరా అంత మాట అన్న బాక్య ముద్దానుకో అంత మాట అన్న బాక్య దిగులు పడి సత్తానే మీ అమ్మోరింటికి పోతా మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే నేను దిగులు పడి చచ్చిపోతానే ఓ ముద్దు పెట్టవే